నాకు మనం వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ అస్ అని మీరు అడగలేదు సార్, కానీ నేను చెప్పేస్తాను. కాదు, నాకు వెన్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ నాకు చాలా విషయాలు కనిపించవు. లైక్ ఎప్పుడైనా మనం ఏదైనా సెట్కి వెళ్తే అక్కడ కొన్ని క్యారవాన్లు ఉంటాయి, వీళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళి పిలవాలి, వాళ్ళు వెళ్ళాలంటే వీళ్ళు వెళ్ళి పిలవాలి, వీళ్ళు పిలవాలంటే పావుగంట ముందు చెప్పాలి, హెయిర్ డ్రెస్సర్కి ముందు చెప్తే వాళ్ళు ఇలా మొత్తం సిస్టమ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని ఈ సెట్లోకి వచ్చినప్పుడు సిస్టమ్ కనిపించింది నాకు. ద కోర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ విచ్ ఇస్ లైక్ ఈ రోజు ఈ సీన్ చేస్తున్నాం, నాని వచ్చి ఇది చేస్తాడు, నాని వచ్చి మనకి ఫోకస్ అంతా ఇవన్నీ రెస్ట్ ఆఫ్ దెమ్ బికమ్ సెకండరీ. ఆయన కూడా యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడే నాకు సాధారణంగా ఏం చేద్దాము, సీన్ ఎలా చేద్దాము, ఎంత బెటర్గా చేద్దాం, చిన్న సీన్ అయినా మోహన్ అది మాట్లాడుతుంది ఇక్కడే నాకు కనబడుతుంది. మిగతా చోట్ల ఒకటి వల్ల ఏంటి ప్లాట్ తీసుకున్నాను ఇలాంటి డిస్కషన్ ఎక్కువ జరుగుతున్నాయి. ఏమన్నా మీ అమ్మాయి పెళ్ళి అయిందండి జనరల్ గా కంప్లైంట్ ఇచ్చాడు, ఇలాంటి కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు ఎక్కువ చర్చించుకుంటున్నారు జనరల్. అంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్, హీ వాజ్ ఆల్సో నాట్ జనరలైజింగ్, బట్ అసలు వచ్చినప్పటి నుంచి ఎలా తీద్దాము, ఇంతకంటే బెటర్ గా చేయొచ్చేసి డిస్కషన్, క్రియేటివ్ డిస్కషన్ యాక్చువల్లీ జరుగుతుంటుంది. ఇంతకుముందు చెప్పడం మీకు యాక్చువల్లీ నాకు ఫస్ట్ మళ్ళీ మనం సినిమా చేస్తున్నాం అన్నప్పుడు నా భయం ఏంటంటే తెలియకుండా ఏంటి నా ఒపీనియన్ షేర్ చేసుకోవడం అలవాటు అయింది సార్. ఎవరైనా సరే ఇప్పుడు వెంచి కానీ మారుతి కానీ అంతా తెలియని ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది. ఇప్పుడు అష్టాచమ్మ ఆడుతూ పాడుతూ మీరు చెప్తే మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అయితే నాకు ఏంటి ఇప్పుడు ఒక పాట విన్నారనుకోండి, ఒపీనియన్ అడిగారు అనుకోండి, ఒక ఒపీనియన్ ఏదైతే చెప్పడం అలవాటైంది. సో మోహన్ గారికి ఒపీనియన్ చెప్పేసేది ఇంతకుముందు మాకు ఎక్స్పీరియన్స్ లేదు. అయితే లేదంటే ఇప్పుడు ఏమైనా అనిపిస్తే చెప్పచ్చా, చెప్పలేనా, లేదంటే అది ఫస్ట్ ఫిల్మ్ ఆ రెస్పెక్ట్ ఇవన్నీ కొంచెం ఎలా ఉంటుంది, అసలు ఏమైనా ఎక్కడైనా అనిపిస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఇమీడియట్గా చెప్పచ్చా, లేదంటే నోరు మూసుకొని కూర్చున్నా అని నేను ఆలోచించుకున్నప్పుడు అది ఎలా ఉండబోతున్నా అనుకున్నాను. బట్ విచిత్రంగా ఇది ఆపోజిట్ అయింది. నాకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ కంఫర్టబుల్ గా మీకు నేను నాకు ఏదైనా టేక్ అయినా సరే ఇంకోటైనా ఇది కాదు కదా సార్ అని మీకు చెప్పగలిగినంత యాక్చువల్లీ మీకు చెప్పడం చాలా కష్టం అవుతుందని నేను అనుకున్నాను. మీకు చెప్పడం అందరికీ ఈజీ అయింది. నాకు అది మరి ఫస్ట్ సినిమా వల్ల వచ్చిందా లేదంటే బేసిక్గా మీరుండే తీరు వల్ల వచ్చిందో నాకు తెలియదు. ఉన్న కంఫర్ట్ మనకున్న కంఫర్టా లేదంటే మీరు మాట్లాడే విధానం వల్ల వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ సినిమాకి నిజంగా నేను లోపల ఏమీ తలుచుకోలేదు, నాకు ఏమనిపించింది అంటే కొలాబరేటివ్ ప్రాసెస్. అంటే నేను అష్టాచమ్మ టైంలో కూడా అంటే అష్టాచమ్మ టైంలో ఆబ్వియస్లీ ఐ వాజ్ ద డైరెక్టర్ అండ్ యువర్ న్యూ కమర్స్. సో నేను ఒక వీడియో చూశాను బిహైండ్ ద సీన్స్ అష్టాచమ్మది. So I was telling, Nani, you walk like this. Oh, okay, sir. You are a very different person. Sir, okay, sir, okay. Now, when I was watching, gentleman said, sir, can we do you think this is okay? And that progress I really liked. Instead of Malli again, a fake Vinayanto, which you were genuinely humble because you are newcomers. You wanted our enthusiasm. Adi tagaledu. Nannu improve chesukovalani enthusiasm tagaledu. But up it was a dream come true. So your performance was influenced a lot by that passion. Ippudenti your performance is of a confidence which comes with experience. And I positive also, negative also, double dinnachu, నేర్చుకున్న ఒక అనుభవం నీ పర్ఫార్మెన్స్ లో ఉంది అందులో. సో ఐ రెస్పెక్ట్ దట్. ఓకే, యాక్చువల్లీ నువ్వు నాకంటే ఎక్కువ సినిమాలు చేశావు. నేను 7 సినిమా నువ్వు 16-17 చేశావు. ఆబ్వియస్లీ ఏంటంటే నువ్వు ఎక్కువ సినిమాలు చేసావు యాజ్ అన్ యాక్టర్. నేను ఎక్కువ సినిమాలు చేయబడ్డాను. ఇంటరాక్షన్ ఎక్కువ మందితో రకరకాల డైరెక్టర్స్తో అయ్యావు. సో అండ్ యూ హెవ్ చేంజ్డ్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్. యూ ఆర్ వేరే మనిషిగా మారినప్పుడు. అండ్ జనరల్లీ ఐ లైక్ యాక్టర్స్ టు బి కొలాబరేటర్స్. నాకు ఒక కూర్చుని ఇలా నడుగు 2 అడుగులు అలా నాకు చాలా చిరాకు. అష్టాచమ్మలు కూడా నేను అలా డైరెక్ట్ చేసిన ఐ యూస్ టు లైక్ వెన్ యాక్టర్స్ కమ్ అవుట్. అంటే నాకు ఒక క్లారిటీ ఉంటుంది ఆ పరిధిలో. ఐ వాంట్ యాక్టర్స్ టు హ్యావ్ గ్రేట్ ఫన్. అదే క్రాస్ అవుతుంటే నేను నా పద్ధతిలో వదిలే అని చెప్తాను. కానీ ఐ డోంట్ లైక్ టు కోట్ అండ్ కోట్ డైరెక్ట్ విత్ క్యాపిటల్ డి. డైరెక్టర్ అంటే అక్కడ కూర్చుని అరుస్తూ ఉండాలని అనేది. సో అందుకని నాకు కూడా అష్టాచమ్మ టైంలో కూడా ఎలా అనిపించిందో నేను డైరెక్ట్ అప్పుడు కూడా నేను ఐ రిమెంబర్ టెల్లింగ్ యూ దట్ ఐ డెంట్ యాక్చువల్లీ డైరెక్ట్ యూ పీపుల్. అంటే అక్కడ కూర్చుని ఇప్పుడు మన బిహైండ్ ద సీన్స్ చూస్తే కదా నాని యాక్షన్ నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి చెప్పినట్టు గుర్తులేదు. ఐ యూస్ టు రోల్ ద కెమెరా, యూస్ టు డూ ఇట్ ఫర్ సమ్ రీజన్. సో అందుకని ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. నువ్వు ఏదైనా సలహా ఇచ్చి నువ్వు ఏదైనా ఇలా అయితే బాగుంటుందేమో అంటే
99% అదర్ పీపుల్ మై ట్రీట్ ఇట్ యాజ్ ఇంటర్ఫిరెన్స్. ఏమనుకుంటారు, ఏంటండి హీరో చెప్పేస్తున్నాడు ఇలా చేయాలి అలా చేయాలి. బట్ ఐ నో యూ టూ వెల్ దట్ టు నో యూర్ నాట్ డూయింగ్ దట్. సో అందుకని ఐ వాస్ వెరీ కంఫర్టబుల్. సపోజ్ నువ్వు వచ్చేసారి ఇలా తీస్తే ఈ యాంగిల్ అయితే బాగుంటుంది అంటారా అన్నప్పుడు మోరలెస్ నేను అనుకున్నదే మోరలెస్ కొంచెం తేడాగా చెప్పేవాడు, కొంచెం వేరేగా ఉండేది. బట్ ఇట్ యూస్ టు బి ద సేమ్. ఐ యూస్ టు యా లెట్స్ డూ ఇట్. ఒకసారి వచ్చేసారి నేను గన్ పట్టుకోకూడదేమో అన్నావు. యా యు ఆర్ రైట్. ఐ వాస్ కన్విన్స్. సమ్ టైమ్స్ నేను లేదు అని యూనో ఆ కంఫర్ట్ జోన్ నాకు ఎందుకు ఉందంటే ఐ డోంట్ థింక్ ఐ విల్ హ్యావ్ ఇట్ విత్ ఎనీ అదర్ యాక్టర్. లైక్ ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ కెమెరా. యాక్టర్ వచ్చేసి చెప్తే కాదు, నేను నమ్మే కొంతమంది యాక్టర్స్ ఉంటారు. ఐదర్ ఐ ట్రస్ట్ దేర్ జడ్జ్మెంట్ ఆర్ ఐ ట్రస్ట్ దేర్ టాలెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నివేత ఉంది, నివేత టాలెంట్ ఐ రియలీ ట్రస్ట్. తను ఎప్పుడైనా కన్విన్స్ అవ్వలేదు అనుకో నేను కరెక్ట్ గా చేయలేదు. శ్రీని అప్రోచ్ నిన్న అప్రోచ్ అయ్యే విధానం, శ్రీని అప్రోచ్ అయ్యే విధానం వేరేగా ఉంటుంది. శ్రీనితో ముందర మేము చాలా మాట్లాడుకునే స్క్రిప్ట్ గురించి. శ్రీని యాక్చువల్లీ చాలా చేంజెస్ చేశాడు. చాలా మీకు తెలియదు అది. తన డైలాగ్ చెప్పే ఆర్డర్లో సార్ ఈ పార్ట్ నేను ముందర చెప్పి ఈ పార్ట్ వెనకాల చెప్తే బాగుంటుందేమో అని వి డిస్కస్డ్ అలాట్. వి చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ దట్ సీన్. అదేంటి ఆ తర్వాత నేను శ్రీని సెట్కి వచ్చిన తర్వాత శ్రీని ఈజ్ వెరీ ప్రైవేట్ గై. హీఈస్ లైక్ ఇంట్రోవర్ట్ గా ఉంటాడు అండ్ కొంచెం ఎక్కువ ఓపెన్ అప్ అయ్యి డిస్కషన్ ఉంటుంది. బట్ యు ఆర్ డిఫరెంట్. యు ఆర్ లైక్ యు ఆర్ ఆన్ ద జాబ్ అండ్ యూ లైక్ టు షేర్ అండ్ ద టూ డిఫరెంట్ అప్రోచెస్ టు యాక్టింగ్. సో నాకు ఇద్దరితోనూ ఐ యూస్ టు బి టోటలీ కంఫర్టబుల్ బికాస్ ఐ నో యూ అండ్ ఐ నో దట్ యూ వోంట్ కమ్. నువ్వు ఒక అర్థం బర్థం లేని ఒక అహంకారపూరితమైన సజెషన్స్ తో రావని నాకు నమ్మకం ఉండడం వల్ల ఐ యూస్ టు లైక్ ఇట్. కానీ నాకు తెలిసి అంటే యాక్టర్ సజెషన్స్ చాలా వరకు సెల్ఫిష్ ఉంటాయి. అది లేదు, అది నువ్వు చేయమనే నమ్మకం నాకు ఉండబట్టే అది అష్టాచమ్మ టైంలో నేను ఎంతో కొంత గమనించడం వల్ల నాకు ఆ ప్రాబ్లం ఉండదు. మిగతా యాక్టర్స్ సమ్ టైమ్స్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. నేను కొత్త యాక్టర్స్ తో పనిచేసినప్పుడు బికాస్ దే డోంట్ నో వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ అండ్ నా సెన్సిబిలిటీని అర్థం కూడా వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి ఇంతే ఇంక మీరు కదా. అది కూడా నేను సెట్ లో చేయను, ముందర సెట్ చేసేసి సెట్ లో దే హ్యావ్ దర్ టైం స్పేస్.